ఈ వీడియో ఇందాక పోస్ట్ చేసి మళ్ళీ డిలీట్ చేశాను. ఎందుకనంటే ఈ రియల్ వాయిస్ ఉంటుంది కదా ఆడియో, అదైతే నేను ఆఫ్ చేయలేననమాట. అందుకే మొత్తం నాయిస్ వచ్చింది. ఇంకా అందుకే డిలీట్ చేసి మళ్ళీ వాయిస్ ఓవర్ ఇస్తున్నాననమాట. సో లాస్ట్ వీడియోలో చూసిన వాళ్ళు ఈ వీడియోలో చూసేయండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ బీబీ డైరీస్. అందరూ ఎలా ఉన్నారు, బాగున్నారా? నేనైతే చాలా చాలా బాగున్నాను. సో ఇంకా ఈ వీడియోలో అయితే మేము వచ్చేసి ఆకర్షగంగా ఇక్కడికైతే వచ్చేసాము. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇక్కడ చూసిన ఏ టెంపుల్కి వెళ్ళినా ఇవైతే ఉన్నాయన్నమాట. జ్యువెలరీని చూస్తే మాత్రం నాకైతే అస్సలు అగట్లేదు. ఎప్పుడెప్పుడు కొనాలా అన్నట్టుంది. కానీ ఇంకా షాప్ మొత్తం కొనలేము కదా, ఇంకా అలా అయితే కంట్రోల్ చేసుకుంటున్నాము. ఇంకా మా పిల్లలు వచ్చేసరికి ఇంకా చూస్తున్నారు కదా, టాయ్స్ అవి చూస్తున్నారు అనమాట. ఇంకా వాళ్ళని తప్పించడానికి, ఇంకా డైవర్ట్ చేయడానికి ఎన్ని తిప్పలు అంటే అన్ని తిప్పలు పడుతున్నాం అనమాట. ఇంకా పిల్లలు అన్నాక విన్నారు కదా, ఇంకా అలా అలా మేనేజ్ చేసుకుంటూ వెళ్తున్నాం అనమాట. సో ఇక్కడ చూడండి ఎన్ని టెంపుల్స్ ఉన్నాయో ఇక్కడైతే చూడడానికి. యాక్చువల్లీ మెయిన్ టెంపుల్ మిస్ అయిపోయాను. నాకు ప్రతి వీడియోలో అదే గుర్తుకొస్తుంది అనమాట. అంత దూరం వెళ్ళి ఆ టెంపుల్ చూడకుండా వచ్చేసామని చెప్పి ఇంకా ఫైనల్గా దర్శనం కూడా చేసుకున్నాము. అమ్మవారు ఉంటారు ఇక్కడ, చూస్తున్నారు కదా, మీరు కూడా దర్శనం చేసేసుకోండి. సో ఇక్కడైతే అందరూ ఏం చేస్తున్నారంటే, ఇక్కడ చూస్తున్నారు కదా కొంచెం వాటర్ అయితే వస్తున్నాయి. అవి ఎక్కడి నుంచి వస్తాయనేది తెలియదు అంటే ఎవరికి. సో 365 days వస్తాయంట ఇక్కడ వాటర్. ఈ వాటర్ ఇంటికైతే తీసుకెళ్తున్నారు తాగాలంట. ఎంత ఫ్రెష్గా ఉన్నాయంటే అంత ఫ్రెష్గా ఉన్నాయండి. సో ఎంత టేస్టీగా ఉన్నాయో వాటర్ కూడా. అక్కడ అంతా అలా ఉంది కదా, కానీ వాటర్ అయితే చాలా ఫ్రెష్గా ఉన్నాయి. ఇంకా మేము కూడా కొన్ని వాటర్ అయితే తీసుకొని ఇంటికి తీసుకున్నాం అనమాట. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ చూస్తున్నారు కదా, ఇంకా నేను వాయిస్ ఓవర్ ఇస్తుంటే మా పిల్లలు ఇలా డిస్టర్బ్ చేస్తుంటారు మమ్మీ మమ్మీ అని. ఇంకా నెక్స్ట్ వచ్చేసి శ్రీ వేణుగోపాల స్వామి టెంపుల్కి అయితే వచ్చేసాము. ఇక్కడ కూడా అదే పని అనమాట. ఇంకా చూడండి ఏది లేదు అని అయితే లేదు, కానీ ఇంకా డబల్ ఉన్నాయి అనమాట రేట్స్, ప్రైజెస్ అనమాట. సో ఇక్కడ చూడండి గాజులు కానివ్వండి, తినడానికి ఫుడ్ వెరైటీస్ కానివ్వండి, ఐస్ క్రీమ్స్, మిల్క్, మనకు పిల్లలకి మిల్క్ కావాలంటే షాప్లో మిల్క్ కూడా అమ్ముతారనమాట. సో దీనికోసం అయితే ఎవ్వరు వరి అవ్వకండి. ఇంకా అంటే మనకు ఫ్రీగా ఇవ్వరు, మనీ అయితే పే చేయాలి. ఇంకా ప్రతి ఒక్కటి ఉన్నాయి ఇక్కడ ఐటమ్స్. ఏది కొనాలి ఏది కొనొద్దు అనేది కన్ఫ్యూజన్. ఇక మా పిల్లలకి అయితే చూస్తున్నారు కదా, అలా మేనేజ్ చేస్తూ తీసుకెళ్తున్నాము. నెక్స్ట్ వీడియో